వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము 4 అక్టోబర్ ఆఫ్టర్నూన్ సెషన్లో నడిచిన పేపర్లోని పేపర్ 2Aలోని ఇంగ్లీష్ 2 పేపర్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంతకు ముందు వీడియోలో మనము ఇదే సెషన్లో నడిచిన ఇంగ్లీష్ 1 పేపర్ని సాల్వ్ చేసాము. ఇప్పుడు మనము ఇంగ్లీష్ 2 పేపర్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇంగ్లీష్ 2 అనేది ఎక్కడుంది? ఇందులో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఇంగ్లీష్ 2 here it is. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్, how happy and proud I shall be when we both have brought our work on relatively to a victorious conclusion. The synonym for conclusion. ఓకే, సో కన్క్లూషన్ అంటే ఏంటి? కన్క్లూషన్ అంటే దేనికన్నా మనం ఎండింగ్లో ఇచ్చేదాన్ని మనం కన్క్లూషన్ అని చెప్పి అంటాం. సో ఏదన్నా మనం మాట్లాడినా ఏదన్నా ఒక ప్రాబ్లం లాగా మనం సాల్వ్ చేసినా లాస్ట్లో మనం ఏదైతే ఏం అర్థమైంది అని చెప్పి లాస్ట్లో ఒక రిజల్ట్ లాగా లేదా ఒక అవుట్కమ్ లాగా ఇస్తామో దాన్ని మనం కన్క్లూషన్ అని చెప్పి అంటాం కదా. నాకు ఎగ్జాక్ట్గా తెలుగు వర్డ్ దీనికి రాదు. సో కన్క్లూషన్కి సినానిమ్ అంటే సిమిలర్ మీనింగ్ అడుగుతున్నారు కాబట్టి ఈ 4గిట్లో కన్క్లూషన్ అంటేనే లాస్ట్లో వస్తుంది కదా. సో బిగినింగ్ అయితే అసలు రాదు, మిడిల్ కూడా రాదు, స్టార్ట్ కూడా రాదు. సో అవుట్కమ్ అంటే మనం ఫైనలీ ఏం రావాలి అనుకుంటున్నాము అన్నదే మనకి కన్క్లూషన్ అనమాట. మనం లెర్నింగ్ అవుట్కమ్స్ అంటాం కదా. లెర్నింగ్ అవుట్కమ్ అంటే ఏంటి? మనం నేర్పించిన దాన్ని బట్టి ఎండ్ రిజల్ట్ ఏం ఉండాలి అనేదే మన లెర్నింగ్ అవుట్కమ్ కదా. సో అదే మన కన్క్లూషన్ అన్నమాట. సో కన్క్లూషన్ అనే దానికి సినానిమ్ మీరు చూసుకుంటే అవుట్కమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ఫర్ క్వైట్ ఎ వైల్. ప్రతి పేపర్లోనూ రెండో క్వశ్చన్ ఈ లెసన్లోంచి ఇస్తున్నారు. ఫర్ క్వైట్ ఎ వైల్ ఎవెలిన్ మేనేజ్ టు కన్సీల్ హర్ గ్రోయింగ్ డెఫ్నెస్ ఫ్రమ్ friends and teachers. Identify the antonym of growing in the context of the sentence. Okay, antonym అంటే ఆపోజిట్. సో గ్రోయింగ్ అంటే ఏంటి? పెరగటం కదా. సో దీనికి ఆపోజిట్ మనకి ఏం కావాలి? తరగటం రావాలి. సో ఈ 4గిట్లో మనం చూస్తే మూవింగ్, ఆస్పైరింగ్, నోటీసింగ్, ష్రింకింగ్. ఆప్షన్ 4 ష్రింకింగ్ అంటే ఏంటి? పెద్దగా ఉన్నది మనకి చిన్నగా అయిపోతే దాన్ని మనం ష్రింక్ అయింది అని చెప్పి అంటాం కదా. సో గ్రోయింగ్కి యాంటనిమ్ మనం చూస్తే ఆప్షన్ 4 ష్రింకింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, ద న్యూ పాలసీ బై ద కమిటీ లాస్ట్ మంత్. ఓకే, ఐడెంటిఫై ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అంటున్నారు. లాస్ట్ మంత్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో ఇక్కడ ఈజ్ అంటే ఏమో ప్రజెంట్, విల్ అంటే ఏమో ఫ్యూచర్, అప్రూవ్స్ ఏమో సింపుల్ ప్రజెంట్. ఓకే, సో ఆప్షన్ 4 వాజ్ అప్రూవ్డ్. ద న్యూ పాలసీ వాజ్ అప్రూవ్డ్ బై ద కమిటీ లాస్ట్ మంత్ అన్నది కరెక్ట్ ఆప్షన్. వాజ్ అప్రూవ్డ్ అనేది మీకు ఏ టెన్స్లో కనిపిస్తుంది? వాజ్ అనేదేమో పాస్ట్, ఇదేంటిది? ఇది పాస్ట్ పార్టిసిపల్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందన్నమాట. Question number 4, choose the prefix that means below or under. సో వీళ్ళు 4 ఇచ్చారు: సబ్, యాంటీ, సూపర్, బై. ఓకే, సబ్ అంటే మనకి బిలో, అండర్ అన్న మీనింగ్ వస్తుంది. లైక్ మనం సబ్మరీన్ అంటాం కదా. సబ్మరీన్ అంటే ఏంటి? అది నీళ్ళ కింద. ఇట్ ఈస్ అ వెజల్ దట్ ఆపరేట్స్ అండర్ వాటర్. ఆర్ మనము సబ్వే అని చెప్పి అంటాం కదా. సబ్వే అంటే ఏంటి? సబ్వే అంటే రెస్టారెంట్ ఎక్కడైతే మనం తినొచ్చు కాదు. సబ్వే అంటే ఇట్ ఈస్ అ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ దట్ రన్స్ అండర్ గ్రౌండ్. ఓకే, అండర్ గ్రౌండ్లో రైల్ వేయటం, అండర్ గ్రౌండ్లో రోడ్ వేయటం, దాన్ని మనం సబ్వే అని చెప్పి అంటాం. సో ఇక్కడ ప్రిఫిక్స్ దట్ మీన్స్ బిలో ఆర్ అండర్ అన్నప్పుడు సబ్ అని చెప్పి వస్తుంది. మరి మిగతా 3 ఏంటి? యాంటీ అంటే అగెయిన్స్ట్ అని చెప్పి అర్థం, ఆర్ ఆపోజిట్ ఆఫ్. లైక్ మనము యాంటీ బయోటిక్ అని చెప్పి అంటాం కదా. అంటే a medicine that works against bacteria అని మనం యాంటీబయోటిక్ అని చెప్పి అంటాం. సూపర్ అంటే ఏంటి? సూపర్ అంటే అబౌవ్ అని కూడా అనొచ్చు, లేదా బియాండ్ అని కూడా అనొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము సూపర్ మ్యాన్ అని చెప్పి అంటాం. సూపర్ మ్యాన్ అంటే ఏంటి? అ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఎబిలిటీస్ అబౌవ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్. నార్మల్ హ్యూమన్ బీయింగ్ కంటే ఎక్కువ ఎబిలిటీస్ ఉన్న అతన్ని మనము సూపర్ మ్యాన్ అని చెప్పి అంటాం. బై అంటే ఏంటి? బై అంటే టు అని కూడా అనొచ్చు, లేదా
ట్వైస్ అని కూడా అనొచ్చు. మనము బైసైకిల్ అంటాం. బైసికల్ అంటే ఏంటి? అ వెహికల్ విచ్ హ్యాస్ 2 wheels, 2 wheels ఉంటే మనం బైసైకిల్ అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 5, ఇది ఇడియోమాటిక్ యూసేజ్. ఇది వెన్ షీ స్పిల్ ద బీన్స్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ everyone was disappointed. Choose the meaning of spill the beans in the above sentence. ఓకే, జనరల్లీ మనం స్పిల్ ద బీన్స్ అన్నప్పుడు ఏదన్నా నోరు జారి పుసుక్కుమని చెప్పి చెప్పకూడని విషయాన్ని మనం చెప్పేస్తే షీ హ్యాస్ స్పిల్ ద బీన్స్ అని చెప్పి అంటాం అనమాట. ఓకే, సో వెన్ షీ స్పిల్ ద బీన్స్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ ఉంది అంటే ఏంటి? మనం సీక్రెట్గా ఉంచాలి. తనేమో నోరు జారి చెప్పేసింది. ఓకే, సో షీ స్పిల్ ద బీన్స్ అన్నప్పుడు వాళ్ళకున్న సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లేదా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని బయటికి చెప్పేసింది, అంటే రివీల్ చేసేసింది. సో చూస్ ద మీనింగ్ ఆఫ్ స్పిల్ ద బీన్స్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ అన్నప్పుడు ఆప్షన్ 1 టు రివీల్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6, హీ కేమ్ అక్రాస్ అన్ ఓల్డ్ ఫోటో ఆల్బమ్. ఓకే, సో ఓల్డ్ ఫోటో ఆల్బమ్ ఇంట్లో ఉంది, ఇల్లు సర్దుతూ ఉంటే సడన్గా అతని కళ్ళు పడింది. ఓకే, దాన్ని మనం హీ కేమ్ అక్రాస్ అని చెప్పి వాడతాం. సో ఇక్కడ ఈ 4 మనం చూస్తే టు అవాయిడ్, టు డిస్ట్రాయ్, టు ఇగ్నోర్, టు ఎన్కౌంటర్ అన్ఎక్స్పెక్టెడ్లీ అన్నది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో హీ కేమ్ అక్రాస్ అండ్ ఓల్డ్ ఫోటో ఆల్బమ్ అన్నప్పుడు హీ ఎన్కౌంటర్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అండ్ ఓల్డ్ ఫోటో ఆల్బమ్ అనుకోకుండా అది వాళ్ళకి ఎదురుపడింది అనమాట. 7th one, ఐడెంటిఫై ద word that would come last in a dictionary section that contains words starting with pro. ఓకే, ఈ 4 డిక్షనరీలో ఏది లాస్ట్లో వస్తుంది అని చెప్పి అంటున్నారు. ఓకే, ఇది ప్రో 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 కదా, ఇది సి. ఓకే, సి తర్వాత డి వస్తుంది. సో డి తర్వాత మనకి ఎఫ్ వస్తుంది. కాబట్టి అన్నిటికంటే లాస్ట్, అన్ని లైన్గా వేసుకుంటూ కూర్చోద్దు, టైం వేస్ట్. లాస్ట్ అడిగాడు కాబట్టి మనం ఓన్లీ లాస్ట్ వెతకాలి. ఆప్షన్ 3 proficient is the correct answer. Question number 8, identify the sentence that correctly uses commas to avoid confusion. ఓకే, మనం కామా ఎక్కడ పెడతాము అన్నదాన్ని బట్టి ఒక సెంటెన్స్లోని మీనింగే మనకి మారిపోతుంది. ఓకే, ఇక్కడ ఐడెంటిఫై ద సెంటెన్స్ దాట్ కరెక్ట్లీ యూజెస్ కామాస్ అంటున్నారు. సో లెట్స్ ఈట్ గ్రాండ్మా. ఓకే, ఇది మనము కామా ఎక్కడ పెట్టాము అన్నదాన్ని బట్టి మనకి ఏది ఒక మీనింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ 2లో మనము కరెక్ట్గా యూజ్ చేసాం. లెట్స్ ఈట్ గ్రాండ్మా అంటే అమ్మమ్మ మనము తిందాం పదా అని చెప్పి అర్థం. లెట్స్ ఈట్ తిందాం పదా అమ్మమ్మ అని చెప్పి అర్థం. అదే మనము వేరేలాగా మనం పెడితే, సపోజ్ ఆప్షన్ 1లో నేను పెట్టాను లెట్స్ ఈట్ గ్రాండ్మా అంటే ఏంటి? నాకు ఆకలిస్తుంది పదా అమ్మమ్మ తినేద్దాం అని చెప్పి అర్థం. లెట్స్ ఈట్ గ్రాండ్మా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9, I was too tired to do any more work. Okay, choose the sentence that correctly converts the simple sentence into a compound sentence. So previous 3 వీడియోలు మీరు ఫాలో అయ్యి ఉంటే యూ మస్ట్ హ్యావ్ అబ్జర్వ్డ్ ఏ క్వశ్చన్ పేపర్లోనూ వాళ్ళు ఐడెంటిఫై అని చెప్పి అడగల. ఐడెంటిఫై ద సింపుల్ సెంటెన్స్, ఐడెంటిఫై ద కంపౌండ్, ఐడెంటిఫై ద కాంప్లెక్స్ అని చెప్పి వాళ్ళు అడగట్లా. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో వాళ్ళు మార్పు తెచ్చారు. సో ఇక్కడ వాళ్ళు మనని ట్రాన్స్ఫార్మ్ అని చెప్పి అడుగుతున్నారు. దిస్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ సిలబస్. సిలబస్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నది ఉంది. ఓకే, ఇంతకుముందు అడిగేవాళ్ళు కాదు, ఈసారి మాత్రం అడుగుతున్నారు. సో ఇది ఎలా చేయాలి అన్నది మీరు ఒకసారి చూసుకుని వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఈజీ అండ్ యాక్చువల్లీ మీరు ఒకసారి కొంచెం మీరు చూసుకుంటే మాత్రం వాళ్ళు ఈజీ సెంటెన్సెస్ ఇస్తున్నారు కాబట్టి యూ విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై ద కరెక్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ సెంటెన్స్. నా ఇక్కడ వీళ్ళేం అడుగుతున్నారు? సింపుల్ సెంటెన్స్ని కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చమని చెప్పి చెప్తున్నారు. సో కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి? కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండి మధ్యలో ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉండాలి కదా. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి? ఆ సెంటెన్స్ చదివినప్పుడు మనకి ఫుల్ మీనింగ్ వచ్చేసేయాలి. ఇదేంటి ఇది ఇన్కంప్లీట్గా ఉంది అన్నట్టు మనకి అనిపించకూడదు కదా. సో దానికోసం అని చెప్పి వాళ్ళు ఒక సింపుల్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు మనము కొంచెం ప్లస్ ఆర్ మైనస్ చేసుకోవచ్చు. ఓకే, కానీ కాకపోతే మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ మారకుండా ఆ సెంటెన్స్కి మనం ఒక వర్డ్ యాడ్ చేయొచ్చు, ఒక వర్డ్ మనము డిలీట్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఐ వాజ్ టూ టయర్డ్ టు డూ మోర్ వర్క్ అని చెప్పి అంటున్నారు కదా.
దీన్ని మనం ఇప్పుడు 2 ముక్కలుగా చేయాలి, ఎందుకంటే మనకి 2 ఇండిపెండెంట్ క్లాజెస్ కావాలి కాబట్టి. సో ఫస్ట్ ఇండిపెండెంట్ క్లాజ్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇండిపెండెంట్ క్లాజ్ మనము ఐ వాజ్ టయర్డ్ అని చెప్పి చేసుకుందాం. సో ఈ 2 అనేది మనము డ్రాప్ చేసేయచ్చు. సో ఐ వాజ్ టయర్డ్ అనేది ఒక ఇండిపెండెంట్ క్లాజ్, ఎందుకంటే అది చదివితే మనకి పూర్తి మీనింగ్ వచ్చేసింది, దేని మీద ఇది ఇన్కంప్లీట్గా ఉంది అని చెప్పి ఏమి అనిపించట్లా. నౌ రెండో క్లాజ్ కోసం అని చెప్పి టు డూ ఎనీ మోర్ వర్క్, ఐ వాజ్ టూ టయర్డ్ టు డూ ఎనీ మోర్ వర్క్ అంటే ఏంటి, దీన్ని మనం కొంచెం రీఫేస్ చేస్తే మనకేం వస్తుంది, ఐ కుడ్ నాట్ డూ ఎనీ మోర్ వర్క్. సో ఇది మనకి ఫస్ట్ది లేదు అని చెప్పి చూసుకుని రెండోది మీరు చదవండి, ఐ కుడ్ నాట్ డూ ఎనీ మోర్ వర్క్ అనేది కూడా ఇండిపెండెంట్ క్లాజ్ అయింది. ఓకే, సో ఈ రెండు ఏంటి, ఒకటేమో మనము టైర్డ్ అంటున్నాము, అందుకని చెప్పి నేను పని చేయలేకపోయాను కదా, అంటే మనము ఒక రీజన్, ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అనేది కనిపిస్తుంది. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ కనిపించినప్పుడు మనం మధ్యలో సో అన్న కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఆప్షన్స్లో చూస్తే ఐ వాజ్ టయర్డ్ సో ఐ కుడ్ నాట్ డూ ఎనీ మోర్ వర్క్ అన్నది మీ సెకండ్ ఆప్షన్లో ఉంది. దాట్ విల్ బీ యువర్ కరెక్ట్ ఆన్సర్. Question number 10. Identify the grammatically correct sentence. The police is coming, the police are coming, the police is come, the police are come. Police అనేది మనము ప్లూరల్లో వాడాలి. Option 2 is your answer. Question number 11. Select the poetic function example. Okay. Poetic function అనేది లాంగ్వేజ్లోని ఎస్థెటిక్ క్వాలిటీస్, అంటే సౌండ్ ప్యాటర్న్ ఎలా ఉంది, రైమ్ ఎలా ఉంది, రిథమ్ ఎలా ఉంది, వర్డ్ చాయిస్ ఏముంది, లిటరరీ డివైసెస్ ఏం వాడారు, అంటే మెటఫర్ వాడారా, సిమిలి వాడారా, అలిటరేషన్ వాడారా, వీటిని మనము పోయిటిక్ ఫంక్షన్స్లోకి తీసుకుంటాం. ఓకే, ఇవి మనం ఎందుకు చేస్తాం, సో దాట్ అది వినసొంపుగా ఉండేందుకు, లాంగ్వేజ్ని ఎంజాయబుల్గా చేసేందుకు, ఆర్టిస్టిక్గా ఉండేందుకు, మనకి వినాలని అనిపించాలి కదా, అటెన్షన్ డ్రా చేయాలి కదా, అందుకని చెప్పి వీటన్నిటిని మనము వాడతాం. ఈ ఫంక్షన్ని మనము పోయిటిక్ ఫంక్షన్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ సెలెక్ట్ ద పోయిటిక్ ఫంక్షన్ ఎగ్జాంపుల్ అన్నప్పుడు ఈ మూడు మనకేంటి, వై డిడ్ యూ డూ బై దిస్ అనేదేమో మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఐ ఫీల్ వెరీ టయర్డ్ అనేది మనకి దిస్ ఇస్ డిక్లరేటివ్ సెంటెన్స్, ప్లీజ్ ఓపెన్ ద డోర్ అనేది మనకి ఇంపెరేటివ్ సెంటెన్స్. విస్పరింగ్ విన్స్ ఓ విస్ఫుల్ విస్పర్స్ అని చెప్పి మనకు అర్థం కాని భాష వినిపించింది అంటే దాన్ని మనము పోయిటిక్ ఫంక్షన్ కింద తీసుకోవచ్చు. ఓకే, సో ఈ పోయిటిక్ ఫంక్షన్ అన్న దాంట్లో ఇక్కడ మనం చూస్తే వ అన్ని వర్డ్స్ మనకి డబ్ల్యూతో వచ్చి సౌండ్లో వస్తుంది కాబట్టి వాళ్ళు ఫిగర్ ఆఫ్ స్పీచ్ అలిటరేషన్ వాడారు అనేది కనిపిస్తుంది. ఓకే, నా క్వశ్చన్ నెంబర్ 12. ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. అన్ని క్వశ్చన్ పేపర్స్లోని ఇలా డబుల్ ఉన్న లెటర్స్ ఉన్న వాటినే మనకి ఇస్తున్నారు. ఇది కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ ఏం అడుగుతున్నారు, ఎగ్జాజరేట్. ఓకే, దేన్నన్నా చాలా అతి చేసి చెప్తే మనము దాన్ని ఎగ్జాజరేట్ అని చెప్పి అంటాం. సో ఆప్షన్ 2లో మనం చూస్తే ఈ సేమ్ స్పెల్లింగ్ కనిపిస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. ఐడెంటిఫై ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. హీ సెడ్ టు మీ ఐ డోంట్ బిలీవ్ యూ. ఓకే, ఇది నేను ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పాను. సెడ్ టు మీ అన్నప్పుడు మనము టోల్డ్ మీ అని చెప్పి తీసుకోవాలి. ఓకే, సో హీ టోల్డ్, టు తీసేసి మీ అని చెప్పి రాసుకుని ఈ ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసి దాట్ అని చెప్పి రాసుకోవాలి. హీ సెడ్ టు మీ ఐ డోంట్ బిలీవ్ యూ, హీ టోల్డ్ మీ, ఐ అంటే తన గురించి కదా, హీ డు నాట్కి పాస్ట్ టెన్స్ ఏంటి, డిడ్ నాట్. ఓకే, బిలీవ్ యూ, బిలీవ్ అని చెప్పి రాసుకోండి. నన్ను నమ్మడు, ఐ డోంట్ బిలీవ్ యూ అని నా గురించి చెప్తున్నాను కదా, హీ టోల్డ్ మీ దాట్, హీ డిడ్ నాట్ బిలీవ్ మీ. ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14. చూస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ నౌన్ క్లాజ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పటి వరకు మనం చూసిన 3 పేపర్స్లో వాళ్ళు నౌన్ క్లాజ్ యాజ్ అ సబ్జెక్ట్ అని చెప్పి అడిగారు. ఈ క్వశ్చన్లో మాత్రం దే ఆర్ ఆస్కింగ్ నౌన్ క్లాజ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ నౌన్ క్లాజ్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఆ నౌన్ క్లాజ్ సబ్జెక్ట్గా ఉందా, ఆబ్జెక్ట్గా ఉందా అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ 4 మనం చూస్తే ఆప్షన్ 3
దిస్ వాజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫార్ అన్న దాంట్లో మనకి నౌన్ క్లాజ్ ఉంది. ఇందులో మనం ఒక క్వశ్చన్ విత్ వాట్ అని చెప్పి అడగాలి. వాట్ వాజ్ ఐ లుకింగ్ ఫార్ అని చెప్పి అడుగుతున్నారు. అడిగినప్పుడు మనము దిస్ వాజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫార్ అన్న ఆన్సర్ వస్తుంది. ఓకే, సో వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫార్ అన్నది మనకి ఆన్సర్ వచ్చింది కాబట్టి దాట్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. Question number 15. Identify the term for the morbid compulsion to start a fire. Morbid compulsion అంటే ఏంటి? ఇక వేరే ఆలోచన లేకుండా, అంటే మన డిస్క్రిప్షన్ కరెక్ట్ రాంగ్ అన్న ఆలోచన లేకుండా ఆ పని మనకి చెయ్యాలి అని అనిపిస్తుంది. ఓకే, అలాంటి వాటిలలో ఈ 4 వస్తాయి మనకి. క్లెప్టోమేనియా అంటే మనకి దొంగిలించాలి అన్న కోరిక ఉంటుంది. ఆ ఐటెం మనకి అవసరం ఉండకపోవచ్చు, అయినా సరే దుకాణానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసి జోబులో పెట్టేసుకోవాలి. ఇలా మనను మనం కంట్రోల్ చేసుకోలేకపోతాం అనమాట. ఇట్ ఈస్ లైక్ అ డిసీజ్. దాన్ని మనము క్లెప్టోమేనియా అని చెప్పి అంటాం. పైరో అంటే ఫైర్. ఓకే, మంట అంటించాలి అన్న కోరిక వస్తే దాన్ని పైరోమేనియా అని చెప్పి అంటాం. డిప్సోమేనియా అంటే దిస్ ఈజ్ అ క్రేవింగ్ ఫార్ ఆల్కహాల్. ఓకే, అండ్ ద 4th వన్ మైథోమేనియా అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఆ పర్సన్ నోరిప్పితే అబద్ధమే వస్తుంది, లేదా అన్నీ ఎక్కువ చేసి ఎగ్జాజరేట్ చేసి మాట్లాడతారు. ఓకే, సో ఇక్కడ ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ ద మోర్బిడ్ కంపల్షన్ టు స్టార్ట్ అ ఫైర్ అన్నప్పుడు ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. ఎవ్రీబడి డాష్ హ్యాపీ విత్ ద అవుట్కమ్. ఎవ్రీబడితో ఎప్పుడు మనము సింగ్యులర్ ఇండెఫినెట్ ప్రొనౌన్ కదా, సింగులరే వర్బ్ని వాడాలి మనం. సో ఎవ్రీబడి అనేది మన సింగులర్ ఇండెఫినిట్ వర్బ్ కాబట్టి మన వర్బ్ కూడా ఎప్పుడు కూడా సింగులర్ వర్బే వాడాలి. ఎవ్రీబడి వాజ్ హ్యాపీ విత్ ద అవుట్కమ్. 17. చూస్ ద సెంటెన్స్ దట్ ఈజ్ అన్ ఇంటరోగేటివ్. ఓకే, బ్రింగ్ ద బుక్ అంటే ఆర్డర్ ఇస్తున్నాం, బ్రింగ్ ద బుక్ అని చెప్పి. సో దిస్ ఈజ్ అ ఇంపెరేటివ్ సెంటెన్స్. ఐ లవ్ దిస్ సాంగ్ అంటే డిక్లరేటివ్ సెంటెన్స్. ప్లీజ్ కాల్ మీ లేటర్ అంటే రిక్వెస్ట్ కదా, ఇంపెరేటివ్ సెంటెన్స్. వేర్ డిడ్ యూ ఫైండ్ ఇట్, ఇది నీకు ఎక్కడ దొరికింది అనేది మనకి ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఉంది. సో చూస్ ద సెంటెన్స్ దట్ ఈస్ అన్ ఇంటరోగేటివ్ అన్నప్పుడు ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. షీ ఈజ్ ఎ స్కిల్డ్ నెగోషియేటర్. ఓకే, నెగోషియేటర్ అంటే బేరసారాలు అవి సరిగ్గా చేయగలరు, అలాంటి వాళ్ళని స్కిల్ నెగోషియేటర్ అని చెప్పి అంటాం. సో డాష్ షీ సక్సెస్ఫుల్లీ క్లోజ్ ద డీల్ విత్ ద క్లయింట్స్. ఓకే, తను అలా నెగోషియేట్ చేయగల స్కిల్స్ ఉన్నాయి కాబట్టి క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడి ఆ డీల్ని కన్ఫర్మ్ చేసే వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం వాడే లింకర్ 3rd వన్ కాన్సిక్వెంట్లీ. షీ ఈజ్ అ స్కిల్డ్ నెగోషియేటర్, దానివల్ల కాన్సిక్వెంట్లీ ఓకే యాజ్ ఎ రిజల్ట్ లాగా అనమాట షీ సక్సెస్ఫుల్లీ క్లోజ్డ్ the deal with the clients. Question number 19. Identify the correct usage of the definite article before names of ships and trains. Okay, definite article ante enti, definite article ante the. ఈ 4 ఏ క్వశ్చన్ పేపర్ ఎత్తి చూసినా కూడా ఇప్పటి వరకు ఇదే క్వశ్చన్ ఇస్తున్నాడు, ఇలానే ఇస్తున్నాడు. 4 ఆప్షన్స్లోంచి ఒక్క ఆప్షన్లోనే ద అని చెప్పిస్తున్నాడు. కళ్ళు మూసుకొని దాన్ని మనం టిక్ చేసి వచ్చేయటమే. Question number 20. You dash call me as soon as you arrive. Choose the modal verb to express a command. Okay, command అన్నప్పుడు option 3 must is the correct answer. You must call me as soon as you arrive is the correct answer. Question number 21. Choose the sentence that correctly uses a possessive noun. Possessive noun అంటే pronoun అంటే ఏం చేస్తుంది, ఎవరిది అన్నది చెప్తుంది కదా. సో పొజెసివ్ ప్రొనౌన్ ఈ 4 ఆప్షన్ 4 దిస్ బుక్ ఈజ్ మైన్. ఈ బుక్ ఎవరిది, ఈ బుక్ నాది. ఎవరిది అన్నది చూపించేది, హూజ్ అన్నది చూపించేది పొజెసివ్ ప్రొనౌన్ కింద వస్తుంది. సో ఇక్కడ షీ గేవ్ ద బుక్ టు హిమ్సెల్ఫ్, దే బ్రాడ్ దెమ్సెల్ఫ్ అనేవి ఇవి 2 మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ కిందకు వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 22. చూస్ ద సెంటెన్స్ that correctly uses a coordinating conjunction. Okay, so she likes apples but oranges anadi artham partham ledu. He wanted to go so he left early anadi manaki coordinating conjunction. Intiki ellala atanu andukani cheppi
ఎర్లీగా బయటికి వెళ్ళిపోయాడు అన్నది మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని కరెక్ట్గా యాడ్ చేసింది ఇక్కడ. వీ వెంట్ టు ద పార్క్ అండ్ ప్లేడ్ సాకర్ దో ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అన్నది కరెక్ట్ కాదు. యూ కెన్ స్టే హియర్ నార్ యూ కెన్ లీవ్ అన్నది కూడా కరెక్ట్ కాదు. క్వశ్చన్ నెంబర్ 23, ది ఫైనల్ పార్ట్ ఆఫ్ అ డైరీ ఎంట్రీ యూజువల్లీ ఇన్క్లూడ్స్. డైరీ ఎంట్రీలో లాస్ట్లో మనము ఒక క్లోజింగ్ లైన్ ఆర్ సైన్ ఆఫ్ ఒక లాస్ట్లో మనము ఒక సెంటెన్స్ కన్క్లూజన్ లాగా రాస్తాం. క్వశ్చన్ నెంబర్ 24, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ మైట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ ఆఫ్ అన్ ఇన్విటేషన్. ఓకే, హోస్ట్ నేము, ఈవెంట్ షెడ్యూల్, ఎక్కడ ఏమిటి కథాకమాంస్ అంతా రాసిన తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మనం ఏం చేస్తాం, మనము ఈ కలర్ వేసుకుని రండి, హల్దీకి ఇది వేసుకోండి, మెహందీకి అది వేసుకోండి అని చెప్పి ఒక డ్రెస్ కోడ్ చెప్తాం కదా, దాన్ని మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏముంటుంది, ప్రెజెంట్ అంటే హ్యాజ్ కానీ హ్యావ్ కానీ రావాలి. ఓకే, కంటిన్యూస్ అంటే ఏంటి, వర్బ్ రాసి మనకి ఐఎన్జీ రావాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనకి ప్రెజెంట్ టెన్స్లో 4 టెన్స్ కదా. సో హ్యాస్, హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఐఎన్జీ అని చెప్పి రావాలి. సో ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మనకి హ్యాస్ వచ్చింది, బీన్ వచ్చింది అండ్ రన్నింగ్. ఓకే, థర్డ్ వన్ హీ హ్యాస్ బీన్ రన్నింగ్ ఎ మ్యారథాన్ అనేది మనకి కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. Question number 26, identify the structure of a positive sentence in the present perfect continuous tense. మళ్ళీ అదే అడిగారు. సో ఇది మనకి ఇక్కడ ఆప్షన్ 2లో మళ్ళీ కనిపిస్తుంది. హ్యాజ్ అండ్ హ్యావ్, బీన్, వర్బ్, ఐఎన్జీ, సబ్జెక్ట్ వచ్చింది, రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27, హీ వాజ్ యాబ్సెంట్ డాష్ ఇల్నెస్. ఒంట్లో బాగాలేదు కాబట్టి యాబ్సెంట్ అయ్యాడు అన్నప్పుడు హీ వాజ్ యాబ్సెంట్ డ్యూ టు ఇల్నెస్ అంటే బికాస్ ఆఫ్ ఇల్నెస్ అన్న అర్థం వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 28, షీ యాక్సెప్టెడ్ ద అవార్డ్ డాష్ హర్ టీమ్. ఓకే, టీమ్ తరఫున తను అవార్డుని తీసుకోవటానికి స్టేజ్ మీదకి ఎక్కింది అన్నట్టు మీరు అనుకోవచ్చు. ఓకే, టీమ్ తరఫున అన్నప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈజ్ యువర్ ఆన్సర్. షీ యాక్సెప్టెడ్ ద అవార్డ్ ఆన్ behalf of her team is the correct answer. 29, 30th passage, unemployment is a persistent problem in India, particularly among young adults and rural populations. Economic fluctuations, skill mismatches and inadequate job creation contribute to high unemployment rates. Government schemes and private sector initiatives aim to address this issue through skill development and employment generation, but finding sustainable solutions remains a priority. Identify the primary factor contributing to high unemployment rate. Primary factor contributing to high unemployment rate ekkadundadi, ee 3 economic fluctuations, skill mismatches, inadequate job creation కాంట్రిబ్యూట్ టు హై అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ అని చెప్పి 3 రీజన్స్ ఇచ్చారు కదా. సో ఇందులో ప్రైమరీ ఫ్యాక్టర్ ఏంటి అన్నప్పుడు ఇక్కడ ఉన్న వాటిలలో ఈ 3 ఇక్కడ ఏముంది అన్నది మీరు చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వీటిలలో మనం చూస్తే ఆప్షన్ 2 స్కిల్ మ్యాచెస్ అనేది మనకి ఇక్కడ మ్యాచ్ అయింది కదా. సో స్కిల్ మ్యాచెస్ ఈజ్ యువర్ ఆన్సర్. నౌ రెండో క్వశ్చన్ ఏంటి, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇనిషియేటివ్స్ ఫోకస్ ఆన్ డాష్ టు అడ్రస్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి అంటున్నారు. ఓకే, సో గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇనిషియేటివ్స్ ఎయిమ్ టు అడ్రస్ దిస్ ఇష్యూ త్రూ, ఎలా చేద్దాం అనుకుంటున్నారు, త్రూ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇనిషియేటివ్స్ ఫోకస్ ఆన్ డాష్ టు అడ్రస్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నప్పుడు ఇదన్నా ఉండాలి, ఇదన్నా ఉండాలి. ఏది ఉంది ఇక్కడ, స్కిల్ డెవలప్మెంట్ ఉంది. దట్ ఈస్ యువర్ ఆన్సర్. దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద పేపర్. ఓకే, పేపర్ డిఫికల్టీ అనేది ఇంగ్లీష్ 2 పేపర్ది ఎప్పుడు ఉన్నట్టే ఉంది. సో ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్ and go attempt the exam. All the best.